6వ అధ్యాయానికి వెళ్దాం. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను, అది మనుషులకు విశేషంగా కలుగుతోంది. ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఘనత అనుగ్రహిస్తాడు. అతడేమి కోరినా అది తక్కువ కాదు. అయినా దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహించడు. అన్యుడు దాన్ని అనుభవిస్తాడు. ఇది వ్యర్థంగాను గొప్ప దురవస్థగాను కనబడుతోంది. నిజం. There is an evil that I have seen under the sun, and it lies heavy on mankind. A man to whom God gives wealth, possessions, and honor, so that he lacks nothing of all that he desires. Yet God does not give him power to enjoy them, but a stranger enjoys them. This is vanity. It is a grievous evil. చాలా బాధాకరమైన విషయంగా చెబుతున్నాడు. దురవస్థ, వ్యర్థము దురవస్థ. అన్నీ పొందుకుంటాడు, అన్నీ సంపాదించుకుంటాడు, ఏది కూడా తక్కువ ఉండదు. ఏది అడిగితే దేవుడు అది ఇచ్చేస్తుంటాడు. కానీ దాన్ని అనుభవించడానికి అతను అనుభవించడు, వేరేవాడు ఎవడో అనుభవిస్తాడు. ఇది చాలా ప్రయాసగా కనిపించింది అన్నాడు. చూడండి, చాలామంది భౌతికమైన ఎస్టాబ్లిష్మెంట్స్ వైపు వెళుతున్నారు. ఫిజికల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఘనత, ధనం, ధాన్యం, సమృద్ధులు, ఆస్తులు, భవనాలు, పొలాలు అన్నీ కొంటాడు. దేవా నాకు అది ఇది అన్నీ అడుగుతాడు, పొందుతూ ఉంటాడు. కానీ దాన్ని అనుభవించకుండా చనిపోతాడు. అది వేరే వాళ్ళు అనుభవిస్తారు. అనుభవించడానికి కూడా వాడికి శక్తి ఉండదు. ఒక ప్రముఖ సినిమా యాక్టర్ చెప్పిన మాట, యవ్వన కాలంలో పని చేస్తానికి పని దొరకని దినాల్లో, భోజనానికి భోజనం దొరకని దినాల్లో ఆకలి అయ్యేది, కానీ తినటానికి ఉండేది కాదు. తరువాత సంపాదించాం, తినటానికి ఉంది, కానీ ఆకలి అవ్వదు, ఆరోగ్యం సరిగా లేదు. అవును, అనేక మంది ఇటువంటి దుస్థితిలో ఉన్నవారు ఉన్నారు. వారు సమృద్ధి కలిగి ఉంటారు, అన్ని విషయాలు అన్నీ ఉంటాయి, కానీ దాన్ని అనుభవించడానికి మాత్రం శక్తి ఉండదు. కార్లు ఉంటాయి, తిరగటానికి ఆరోగ్యం ఉండదు. భవనాలు ఉంటాయి, అనుభవించడానికి ఉండదు. డబ్బు ఉంటుంది, అనుభవించడానికి ఉండదు. ఎవరు అనుభవిస్తూ ఉంటారు? ఎవరు అనుభవిస్తూ ఉంటారు? వీరు సంపాదించిన దాంతో వేరొకరు అనుభవిస్తూ ఉంటారు. ఇది గొప్ప దురవస్థగా కనబడుతుంది అన్నాడంటే అలాంటిది మంచిది కాదు. అటువంటిది మనం చేయకూడదు అని మనం తీసుకోవాలి. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలం జీవించినను అతడు సుఖానుభవమును ఎరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకు ఉంటే వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేననుకొంచున్నాను. అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును, దాని పేరు చీకటి చేత అమ్మబడును. అది సూర్యుడిని చూచింది కాదు, ఏ సంగతి దానికి తెలియదు. అతని గతి కంటే దాని గతి నెమ్మది గలది. అట్టివాడు 2000 సంవత్సరాలు బ్రతికి మేలు కానక ఉన్న ఎడల వాని గతి అంతే. అందరూ ఒక స్థలమునకే వెళ్ళుదురు కదా. ఇది ఇంకా దారుణమైన సన్నివేశం. పడిపోయిన పిండము వెలుగును చూడదు, అంటే డెడ్ ఫీటస్ వెలుగును చూడదు, విలువ ఉండదు. సూర్యుని చూడదు, దానికి సంగతి తెలియదు, దానిలో లైఫ్ లేదు. ఉపయోగం ఏమిటి? పడిపోయిన పిండంతో ఏమిటి ఉపయోగం? డ్రైనేజీలో పడేయటమే దాన్ని. కనుక అటువంటి దుర్గతితో పోల్చాడు. ఎటువంటి వాడు దుర్గతి? ఎంతో గొప్ప కాలం, ఎంతోమందిని కన్నాడు, 100 మందిని కానీ దీర్ఘాయుష్మంతుడై సుఖాన్ని అనుభవించకుండా చనిపోయిన వాడు ఏమిటి ప్రయోజనం? 100 మంది కుమారులను కన్న తర్వాత కూడా వాడికి సౌఖ్యం దొరకలేదంటే ఎట్లాంటి కుమారులను కన్నాడు అంటారు? 100 మంది అక్కర్లేదు, ఒక్క కుమారుడు సరైనడు ఉంటే ఆ తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉంటారు, నెమ్మదితో జీవిస్తారు. కానీ వీడు 100 మందిని కానీ దీర్ఘాయుష్మంతుడు అయ్యుండి కూడా సుఖాన్ని అనుభవించడం లేదంట. కారణం అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు అంటూ డెడ్ ఫీటస్తో పోల్చాడు. అతని యొక్క గతి పడిపోయిన పిండంతో పోల్చాడు, సూర్యుని చూడని గతి. తర్వాత అంటున్నమాట, అలాంటి వాడు 2000 సంవత్సరాలు బతికి మేలు కానకపోతే ఏమిటి ప్రయోజనం? 2000 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఎవరు లేరు. ఆదాము 930 ఏండ్లు జీవించాడు. ఆదాము 930 సంవత్సరాలు
షేతు 912 సంవత్సరాలు బతికాడు. ఎనోషు 905 ఏళ్ళు బతికాడు. కైనాను 910 ఏళ్ళు బతికాడు. మహలేలు 895 ఏళ్ళు బతికాడు. ఎరెదు 962 ఏళ్ళు బతికాడు. హనోకు 365 సంవత్సరాలు బ్రతికి కొనిపోబడ్డాడు. మెతూషల 969 ఏండ్లు, 969, 969 హైయెస్ట్. 2000 సంవత్సరాలు బ్రతికి కూడా సుఖపడని వాడికి ఏమిటి ప్రయోజనం? వాని గతి ఆ విధంగా ఉంటుంది అని చెబుతూ వచ్చాడు. 2000 సంవత్సరాలు. ఎప్పుడు కూడా నేను ఈ విషయం ఆలోచన చేస్తూ ఉంటాను. 2000 సంవత్సరాలు కూడా మానవుడికి దేవుడు రక్షణార్థమైన కృప ఇవ్వటానికి వెనకాడేవాడు కాడు. అతడు రక్షించబడతాడు అని ఉంటే 2000 కాదు 10,000 సంవత్సరాలు ఇవ్వటానికి ఏంటి అడ్డు దేవునికి? మానవుడు చాలామందికి అనుమానం, ఈయన ఇంకా సువార్త వినలేదు, చనిపోయాడు, ఈయన ఎక్కడికి వెళ్తాడు, ఈయన దేవుడు ఎలా జడ్జి చేస్తాడు అంటుంటారు. 2000 సంవత్సరాలు కాదు కదా, 10,000 సంవత్సరాలైనా దేవుడు ఒక మనిషి రక్షణ పొందుతాడంటే అతనికి సమయం ఇవ్వటానికి ఆయనకు చాలును. ఆయన సమర్థుడే. ఎందుకంటే అనంతమైనటువంటిది ఆయన సమయం. 10,000 సంవత్సరాలు కాదు. ఇప్పుడు మనం సృష్టిని చూస్తున్నాం. కొన్ని పరీక్షలు చేసి శాస్త్రజ్ఞులు ఏం చెబుతున్నారండి? 1,00,000 సంవత్సరాల క్రితం ఉంది, 1,00,00,000 సంవత్సరాల క్రితం ఉంది అని చెబుతున్నారు. 1,00,000 సంవత్సరాల క్రితం ఉన్నవి అని చెబుతున్నారు అని అంటే మానవుడికి 10,000 సంవత్సరాలు ఇస్తే ఏం తక్కువ? అతను రక్షించబడతాడని ఉంటే ఖచ్చితంగా దేవుడు ఇవ్వగలుగుతాడు. కనుక ఒక మానవుడు రక్షించబడుటకు అతనికి ఎంత సమయం ఇవ్వాలి అనేది ఇట్ ఈస్ ఇన్ హిస్ హ్యాండ్స్ అండ్ ఇట్ ఈస్ హిస్ డెసిషన్. కనుక 2000 సంవత్సరాలు బ్రతికినప్పటికీ కూడాను సుఖము కానకపోయిన ఎడల, మంచి జీవితం చూడకపోతే ఏమిటి ప్రయోజనం? మనుషులు ప్రయాసమంతా వారి నోటికే కదా, అయినను వారి మనసు సంతృష్టి నొందదు. బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి? సజీవుల ఎదుట బ్రతక నేర్చిన భేదవారికి కలిగిన విశేషమేమి? బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి? సజీవుల ఎదుట బ్రతక నేర్చిన భేదవారికి కలిగిన విశేషమేమి? మనస్సు అడియాసులు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుట ఉన్నదాన్ని అనుభవించటం మేలు. ఇదియు వ్యర్థమే, గాలికి ప్రయాసపడినట్టే. ఒకడు జ్ఞాని ఉంటాడు, ఒకడు అజ్ఞాని ఉంటున్నాడు. ఒకడు బాగా ఇంటెలిజెంట్ ఉంటాడు, ఇంకొకడు పూర్ మ్యాన్ ఉంటాడు. ఏమిటి వీరిద్దరికి డిఫరెన్స్ ఏమిటి? ఫర్ వాట్ అడ్వాంటేజ్ హ్యాస్ ద వైజ్ మ్యాన్ ఓవర్ ద ఫూల్? ఏమిటి గొప్ప? చాలాసార్లు కోపం వచ్చినట్టు, ఏమిట్రా నువ్వు నాకంటే నువ్వేంటి గొప్ప అని అడుగుతారు కొంతమంది. మనుషులందరూ మార్గం తప్పిపోయిన వాళ్ళే, మనుషులందరూ నశిస్తున్నటువంటి వాళ్ళే. కోటీశ్వరుడు చనిపోతాడు, పేదవాడు చనిపోతాడు. ఏమిటి విశేషం? అతనికి శరీరం ఉంది, ఇతనికి శరీరం ఉంది. అతడు సూర్యుని కింద బతుకుతున్నాడు, ఇతను సూర్యుని కిందే బతుకుతున్నాడు. ఏమిటి విశేషం? ఓన్లీ సాల్వేషన్ కెన్ మేక్ ద డిఫరెన్స్. రక్షణ మాత్రమే వ్యత్యాసాన్ని సృష్టించగలుగుతుంది మానవుల జీవితాల్లో. విశ్వాసులకు అవిశ్వాసులకు మధ్య వ్యత్యాసం వస్తుంది. ఎందుకంటే రక్షణను బట్టి. రక్షణ పొందిన వాళ్ళు అందరూ కూడా ఒకటే కోవకు చెందిన వారుగా ఉంటారు. కనుక మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదురుగా ఉన్నది అనుభవించడమే మేలు. చాలామంది ఎదుట ఉన్నది వదిలిపెట్టి మనసు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమిటి ప్రయోజనం? ఏమాత్రం మేలు లేదు. ఇది కూడా వ్యర్థంగానే కనిపిస్తుంది. 10వ వచనం, ముందుండినది బహుకాలం కిందనే తెలియబడిను, ఆయా మనుషులు ఎట్టివారగుదురు అది నిర్ణయమాయను. చూడండి, ఆయా మనుషులు ఎట్టివారగునో అది నిర్ణయమాయను. తమ కంటే బలవంతుడైన వారితో వారు వ్యాజ్యమాడజాలరు. దేవుని గురించి రాస్తున్నాడు. వాట్ ఎవర్ హ్యాస్ కమ్ టు బి హ్యాస్ ఆల్రెడీ బీన్ నేమ్డ్, అండ్ ఇట్ ఈస్ నోన్ వాట్ మ్యాన్ ఈజ్, అండ్ దట్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు డిస్ప్యూట్ విత్ వన్ స్ట్రాంగర్ దాన్ హీ. తనకంటే బలమైన వాడితో ఎవడు వ్యాజ్యం ఆడలేడు. మనందరికంటే బలమైన వాడు దేవుడు. దేవునితో ఎవడు ఏ నరుడు వ్యాజ్యం ఆడలేడు. ఆ మనుషులు ఎట్టివారుగుదురు అది నిర్ణయమాయను. అది ముందుగానే నిర్ణయమాయను. ఆల్రెడీ బీన్ నేమ్డ్. ముందుగానే అది తెలియచేయబడింది. ముందుగానే అది ఆయన దృష్టిలో ఉన్నది. సర్వజ్ఞానం, దేవుని యొక్క సర్వజ్ఞానంలో ఒక మానవుడు ఏమవుతాడనేది ఆయనకి తెలుసు. భవిష్యత్ జ్ఞానం,
ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, ఆమ్నిషియన్స్ ఆఫ్ గాడ్. దేవునికి అన్నీ తెలుసు, ముందే తెలుసు. నేను ఎప్పుడు పుడతాను, ఎప్పుడు చనిపోతాను, ఏం చేస్తాను, ఏం అవుతాను. అందుకే న్యాయాధిపతుల గ్రంథంలో మనోహ దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుని దూతని, అతడు ఎట్టివాడగును, మేము అతని కొరకు ఏమి చేయవలెను. అతడు ఎటువంటి వాడు అవుతాడు? అలాగే బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రులకు చెప్పాడు, ఒక మహోన్నతమైన వ్యక్తి అవుతాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడికి ముందుగా నడుస్తాడు ఇతడని చెప్పాడు. కనుక ప్రీ డెస్టినేషన్ ముందే తెలుసు దేవునికి. కనుక అది ఆయన నిర్ణయించింది మన జీవితాల్లో జరుగుతుంది. మన నిర్ణయం కాదు, మన జెండర్ మన నిర్ణయం కాదు, మన పేరెంట్స్ మన నిర్ణయం కాదు, మన నేషనాలిటీ మన నిర్ణయం కాదు, మన డేట్ ఆఫ్ బర్త్ మన నిర్ణయం కాదు, మన డేట్ ఆఫ్ డెత్ మన నిర్ణయం కాదు. మనం పెండ్లి మన నిర్ణయమే చేసుకుంటాం. అలాగే నువ్వు పొందే బిడ్డలు నీ నిర్ణయం కాదు. ఆడపిల్ల పుడుతుందో మగపిల్లడు పుడతాడో నీకు తెలియదు. కనుక నీ నిర్ణయం కాదు, చాలా నిర్ణయాలు దేవుడు చేశాడు మన పట్ల. అప్పుడు ఆయన న్యాయవంతుడు అనేది అర్థమవుతుంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఒకడు పేదవాడుగా పుట్టాడు, ఒకడు వైకల్యంతో పుడతాడు, ఒకడు గుడ్డివాడుగా పుడతాడు, ఒక చెవిటివాడుగా పుట్టాడు, ఒక మూగవాడుగా పుట్టాడు. ఇది దేవుడు నిర్ణయించుకున్నాడు, దాన్ని మనం ప్రశ్నించడానికి లేదు. ఒక్కొక్కడు యవ్వన కాలంలో చనిపోతాడు, దేవుడిని అడగటానికి లేదు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, ఆయన నిర్ణయిస్తున్నాడు. ఆయన నిర్ణయాలు ఎన్నడూ కూడా ప్రశ్నార్థకం కానేరు. పలుకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉంటాయి, వాటి వలన నరులకు ఏమి లాభము? ద మోర్ వర్డ్స్ ద మోర్ వ్యానిటీ, అండ్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ టు మ్యాన్? ఎక్కువ మాటలు మాట్లాడటం వల్ల వ్యర్థమైన మాటలు ఎక్కువ ఉంటాయి, నిరర్ధకాలైనవి. వాటి వల్ల ఏమిటి నరులకు ప్రయోజనము? ఏమీ ప్రయోజనం ఉండదు. ఒక గంట ఎవరితోనే కూర్చొని ఊరికే కబుర్లు చెప్పిరండి, దానివల్ల ఏమొస్తుంది? ఏమీ రాదు. మనం అంతరంగంలో సంతోషపడటమే తప్ప, ఒక గంట కూర్చున్నాం, మాట్లాడాం, చాలా చర్చించేసాం, మనం గొప్పవాళ్ళని మనం అనుకోవటం తప్ప ఏమిటి ప్రయోజనం ఉండదు. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకున్న మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనది అయినదో ఎవరికి తెలియను. For who knows what is good for the man while he lives the few days of his vain life, which he passes like a shot? దినాలు నీడ గడిచినట్టు గడిచిపోతుంటాయి. నాకు 46 సంవత్సరాలు వచ్చేసాయి. 46లో ఉన్న 45 నిండిపోయాయి. నీడ గతించినట్టుగా గతించిపోతున్నాయి దినాలు. అలా గతించిపోతున్న ఆ కాలమందు ఏది క్షేమకరమైనదో ఎవరికి తెలుసు? మనం క్యాన్ వీ కంట్రోల్ దట్? మనం కంట్రోల్ చేయగలుగుతామా? హుదూదు తుఫాన్ వచ్చింది, విశాఖపట్నం మీద పడింది, ఆ జీవితాల మీద ఎంతటి ప్రభావం వచ్చింది. కనుక ఏది క్షేమకరం, ఏది మేలుకరం, ఏది లాభకరం అనేది మనకేం తెలుస్తుంది? కాబట్టి చాలా విషయాలు మనం గ్రహించుకోలేము, మార్చుకోలేము, మనం కొన్ని అనుభవించి తీరాల్సిందే. చూడండి, మన పరిపాలకులకు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు. ఒకవేళ నీకు ఇష్టం లేదు, నువ్వు ఓటే లేదు, అయినా అధికారంలోకి వచ్చారని వస్తారు. అది దేవుని నిర్ణయం. అది ఆశ్చర్యంగా దేవుడు ఇస్తాడు. ఒక పర్టికులర్ పీరియడ్లో ఎవరు రూలింగ్లో ఉండాలనేది ఆయన నిర్ణయం చేస్తాడు. ఆ సమయంలో నీకు క్షేమంగా ఉంటుందో లేదో అనేది నీకేం తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. కనుక మనుషులు అన్నీ తెలుసుకోలేరు. ఈ విషయం మనం తెలుసుకోవటం చాలా అవసరం. నాకు తెలియంది లేదనుకున్నంత అవివేకి ఇంకొకడు లేడు. నాకు అన్నీ తెలుసు, నాకే తెలియందంటే ఏమీ లేదనుకున్నవాడు బుద్ధిహీనుడు. కనుక క్షేమకరమో కాదో దినాలు మనకేం తెలుస్తుంది? వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? వేదాంతం మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది ఒక్కోసారి సొలొమోన్ గారు, కానీ వాస్తవం కదా. మనం పోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకు ఎవరు చెబుతారు? ఎవరు చెప్పరు, ఎవరు చెప్పలేరు కూడా. ఎందుకంటే మనం పోయినప్పుడు వారు మనతో రారు కదా. అదే ఇక్కడ రాస్తున్నాడు, వారు పోయిన తర్వాత ఏమి సంభవిస్తుందో వారితో ఎవరు చెప్పగలరు? ఫర్ హూ కెన్ టెల్ మ్యాన్ వాట్ విల్ బీ ఆఫ్టర్ హిమ్ అండర్ ద సన్? వాట్ విల్ బీ ఆఫ్టర్ హిమ్? తన తర్వాత ఏం జరుగుతుంది తనకనేది ఎవరు చెబుతారు? కనుక సొలొమోన్ గారు రాస్తున్న ప్రతి మాట కూడా
ఆలోచన చేస్తున్నట్లయితే భూమి మీద మానవులు తప్పక తెలుసుకోవలసింది ఏమిటంటే దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు ఇస్తేనే మనం ఆశీర్వాదము అనుభవించగలుగుతాం. ఎన్ని సంపాదించినా ఆయన అనుమతి లేకపోతే నీవు దాన్ని అనుభవించలేవు. కనుక దేవుడు నీకు ఇస్తున్న కృపలను గుర్తించకుండా నువ్వు పాపంలోనే ఉంటే నీ జీవితం భ్రష్టత్వంలోకి వెళుతుంది. నీ మరణానంతర జీవితం భయంకరమైన వేదనకు గురవుతుంది. ఇవన్నీ కూడా మనం భూమి మీద ఉండగానే ఆలోచన చేసుకోవాలి. చేసుకుని ఒక సొల్యూషన్కి రావాలి, ఒక పరిష్కారానికి రావాలి. ఎక్కడ నా జీవితానికి మేలు దొరుకుతుంది? చాలామంది మెటీరియలిస్టిక్ అండ్ రిలీజియస్టిక్ విధానాలను ఎన్నుకుంటున్నారు. మత సంబంధమైన విషయాల వైపు ఆకర్షితులైపోతున్నారు. మనస్సు వైపు ఒక్కసారి చూసుకోండి. మీ అంతరంగాలు సరి చేసుకోండి. మీ హృదయంలో దేవుడు నివాసం ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మీ హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయనేది మొట్టమొదట తెలుసుకోండి. దేవునికి సమీపంగా రండి. దేవుని యొద్ద రక్షణ దొరుకుతుంది. దేవుని యొద్ద పాపక్షమాపణ దొరుకుతుంది. దాని వలన మన యొక్క భవిష్యత్తు, మన మరణానంతర జీవితం ఒక నిర్దిష్టమైనటువంటి రక్షణానందంలోనికి నడిపించబడుతుంది. దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం? భూమి మీద చాలా రకరకాల గ్రూప్స్ని చూపిస్తూ వచ్చాడు. వాళ్ళ వల్ల ఏమీ ప్రయోజనం